మనకు అద్భుతమైనటువంటి ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ గారికి, స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన మన జీకే మాస్టర్ గారికి, నా ఆధ్యాత్మిక గురువులైనటువంటి లక్ష్మీ ప్రసన్న మేడం గారికి, నా ఆధ్యాత్మిక ప్రగతికి ఎల్లప్పుడూ ప్రోత్సాహాన్నిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి నా ఆధ్యాత్మిక సోదరి సునీత మేడం గారికి, అలాగే జూమ్ సెక్షన్కి ఇచ్చేసినటువంటి నా ఆత్మ బంధువులందరికీ కూడాను, మరియు అలివేల్ మంగ పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రంను నిర్వహిస్తున్నటువంటి మన ప్రతాప్ సార్ గారికి, సుధా మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఇంకా ఈరోజు నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమని చెప్పారు. నా ఎక్స్పీరియన్స్ అలివేల్ మంగ పిరమిడ్ సెంటర్కి వచ్చే మాస్టర్స్కి అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కానీ ఈరోజు మళ్ళీ చెప్పమన్నారు కాబట్టి ఒక్కసారి నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చే మాస్టర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణము అంటూ ఏమీ లేదు. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, అంటే ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూ ఉంటాను, గవర్నమెంట్ టీచర్ని. అలా వృత్తిరీత్యా నేను తిరుచానూరుకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అలా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు అక్కడ లక్ష్మీ ప్రసన్న మేడం గారు మాకు కొలిగ్గా ఉండేవారనమాట. 5 మందిని కలిసి పనిచేసే వాళ్ళము. వాళ్ళల్లో ప్రసన్న మేడం గారు కూడా ఒకరు. ఆ విధంగా మేడం గారు నాకు పరిచయం అయ్యారు, ఫ్రెండ్ అయ్యారు. అప్పుడు మా పాఠశాలలో స్కూల్లో ప్రేయర్ చేసేటప్పుడు ఒకరు 5 మినిట్స్ ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి అని ఒక రూల్ ఉండేది. అట్లా మెడిటేషన్ చేసేటప్పుడు మేడం గారు మీరందరూ కూర్చోండి, నేను మెడిటేషన్ చేయిస్తాను అని చెప్పి మేడం గారు మెడిటేషన్ చేయించేవాళ్ళు. అంటే అంతకుముందు మెడిటేషన్ అంటే, ధ్యానము అంటే కళ్ళు మూసుకొని దేవుని ధ్యానించడము అనే అది అంతవరకే తెలుసు. కానీ మేడం కొత్తగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిస్తూ ఉండడమే ధ్యానము అని చెప్పి తెలియజేసినారనమాట. అట్లా అప్పుడప్పుడు ఎప్పుడన్నా గేమ్స్ పీరియడ్ ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు కూడాను మేడం గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తూ అట్లా వచ్చారు. ఆ విధంగా మాకు ధ్యాన పరిచయం అనేది జరిగింది. అలా ఏదో ధ్యానం చేస్తూ ఉన్నంతలో 2010లో మా మదర్‌కి అల్జీమర్స్ అనే సమస్య వచ్చింది. అప్పుడు మేడం గారు మా ఇంటికి రావడము, పిరమిడ్ అంటే ఒక బెడ్‌కి సరిపోయేంత పెద్ద పిరమిడ్ కట్టారు. అలా కట్టి మేడం అప్పుడు భవానీ నగర్ సెంటర్‌లో ఒక పిరమిడ్ సెంటర్ ఉండేది. రోజు అక్కడికి తీసుకురమ్మని చెప్పేవాళ్ళు. అమ్మను అలా రోజు అక్కడికి తీసుకెళ్లడము, అమ్మతో ధ్యానం చేయించడము, అట్లా అమ్మతో పాటు నేను ధ్యానం చేయడము, అలా మాకు పిరమిడ్ ధ్యానం అనేది కూడాను అలవాటయింది. ఈ విధంగా మేము ధ్యానం చేస్తూ ఉన్నాము. కొద్ది రోజులకి మేడం గారు వేరే స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకా మేము మామూలుగా, అంటే ధ్యానము అంటే ఒక మెంటల్ రిలీఫ్, అంటే ఒక స్ట్రెస్ రిలీఫ్ అనేది అంతవరకే తెలుసు. అందువల్ల మేము ఎప్పుడూ కూడాను ఏదో ఒక 30 మినిట్స్ అలా వీలైనప్పుడల్లా అలా ధ్యానం చేసుకొని వదిలేసేవాళ్ళం. ఇంత డీప్‌గా ధ్యానం గురించి మాకు తెలీదు. ఇలా జరుగుతున్న కొద్ది రోజులకి 2017లో నాకు కలకడకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అప్పుడు నాకు ధ్యానం చేసేదానికి సమయం కుదిరింది. ఏ విధంగా అంటే 2 అవర్స్, 2½ అవర్స్ నాకు జర్నీ ఉంటుందనమాట. రోజు స్కూల్‌కి వెళ్ళడానికి, రావడానికి. అట్లా మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ అలా ఇంగ బస్సులో వాళ్ళతో వీళ్ళతో ఒక రోజంటే మాట్లాడతాం, 2 రోజులంటే మాట్లాడతాం. సార్‌కి రోజు ఏం మాటలుంటాయి రోజు వెళ్ళే వాళ్ళకి. అందువల్ల అప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంటిన్యూగా ధ్యానం చేయడం అనేది మొదలుపెట్టినాను. ఇలా ధ్యానం చేస్తూ ఉన్నా కూడాను 2019లో నాకు సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఏంటంటే బాగా మోనోపాజ్ స్టేజ్ వచ్చి, బాగా బాడీ ఇబ్బంది అయిపోవడము, హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోవడము, బాగా వెయిట్ పుటాన్ అయిపోయాను. దాంతో పాటు నాకు స్పాండిలైటిస్ అటాక్ అయింది. అంటే మెడలోను, నడుములోను 2 చోట్ల నర్వ్ డిప్రెస్ అయిపోయింది. ఇంకా ఏం చేయలేము అని చెప్పారు. దానికి ఫిజియోథెరపీ చేయించుకోవడము, అలాగే మెడిసిన్స్ వాడడము చేస్తున్నాను. కానీ కొద్ది రోజులకి ఏమైందంటే అది ఇంకా సివియర్ అయిపోయి బెడ్డెడ్ అయ్యే వరకు వచ్చేసింది. ఎంత పరిస్థితికి వచ్చిందంటే కనీసం నిలబడి ఒక తిరగవాత కూడా వేయలేను. స్కూల్లో ప్రేయర్ 10 నిమిషాలు జరుగుతుంది. ఆ 10 నిమిషాలు కూడా నేను నిలబడలేక కుర్చీ వేసుకొని కూర్చుండేదాన్ని. అలా ఉండేదన్నమాట నా పరిస్థితి. అది నా మీద నాకే అనిపించేది. ఇంట్లో ఏదైనా వంట చేయడం కూడా కష్టమైపోయేది నాకే. పిల్లలు హెల్ప్ చేయలేదే అని ఒక్కోసారి పిల్లల మీద కూడా అరుస్తే, వాళ్ళు చాలా రోజులు భరించారు. ఒకరోజు "అమ్మ మాకేం చేస్తున్నావు, వంటే కదా" అన్నారు. అది నన్ను చాలా ఆలోచింపజేసింది. అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి క్యారియర్లు కట్టడం, స్నానం చేపిచ్చడం, వాళ్ళని రెడీ చేయడం,
వాళ్ళని వ్యాన్లు ఎక్కించడం, ఇంత చాలా పనులు చేస్తాం కదా. మళ్ళా వచ్చిన తర్వాత వాళ్ళకు స్నాక్స్, పాలు, టిఫిన్లు, హోం వర్క్లు, ఇన్ని పనులు చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు చిన్న వంటే వాళ్ళు అనడంలో కూడా తప్పు లేదు కదా. చిన్న వంటే కదా నేను చేసి పెడుతున్నాను, దీనికోసం నేను ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాను అని నాలో నేనే ఆలోచన చేసుకుంటూ ఉన్నాను. ఇట్లా ఉండే పరిస్థితులలో మళ్ళీ లక్ష్మీ ప్రసన్న మేడం గారు ఒకసారి ఒక మీటింగ్ లో కలిశారు. కలిసినప్పుడు నా పరిస్థితి చూసి ఆమెకి, ఏంటి ఇట్లా అయిపోయావు, ఏంటి పరిస్థితి అంటే, అప్పుడు నా విషయం అంతా చెప్పాను. ఇంత జరుగుతుంటే నువ్వు నాకెందుకు చెప్పలేదు అని అన్నారు. అంటే ఇంత హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు ధ్యానంలో తగ్గుతాయి అనేది నాకు తెలీదు. అట్లా నాకు తెలియదు మేడం అన్నాను. లే సరే, అంటే నాకు బయటికి వెళ్ళే ఆపర్చునిటీస్ లేదు. ఎందుకంటే మా వారు క్యాంప్స్ డ్యూటీ, నాకు ఇద్దరు అమ్మాయిలు, చిన్న పిల్లలు. వాళ్ళు నేను వదిలేసి నేను బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అందువల్ల మేడం గారు, సరే నిన్ను స్పిరిచువల్ టాబ్లెట్స్ అని ఇప్పుడే జూమ్ సెక్షన్ స్టార్ట్ అయింది, దాంట్లోకి నిన్న యాడ్ చేస్తున్నాను, నువ్వు 40 days ధ్యానం చేసి మళ్ళీ నాకు ఆ, కనిపించు అన్నారు. సరే అని స్పిరిచువల్ టాబ్లెట్స్లోకి, అప్పుడు నాకు ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే పదం నాకు పరిచయం అయిందనమాట. కానీ నాకు అది, దాని గురించి ఏమీ తెలియదు, అది గ్రూప్ నేమ్ ఏమో అనుకున్నాను. అట్లా స్పిరిచువల్ టాబ్లెట్స్లోకి వెళ్ళడము, అక్కడ అప్పుడు ఇప్పుడు విశిష్ట యత్తానం అని ఒక గ్రూప్ ఉంది. అది ఫస్ట్ లో మనకు స్వధర్మ యక్తా ధ్యానము అనే పేరుతోనే రన్ అవుతూ ఉండేది. దాంట్లో ఉండేదన్నమాట. మార్నింగ్ 5 to 6:30 ధ్యానము, ఆ, సజ్జన సాంగత్యం జరిగేది. నైట్ 9:30 to 11 జరిగేది. మళ్ళీ కొద్ది కరోనా పీరియడ్ లో 2 to 4 కూడా జరిగేది అనమాట. అట్లా జరుగుతూ ఉండేది. అట్లా 40 days ధ్యానం చేశాను. చేసి 40 days తర్వాత అప్పుడు మేడంకి ఫోన్ చేశాను. మేడం 40 days ధ్యానం చేయమన్నారు అట్లా అని చెప్తే, అయితే ఆచార్య సాంగత్యానికి వచ్చేసేయండి అని చెప్పారు. అప్పుడు దాంట్లోకి ఎట్లా వెళ్ళాలా ఏమి అని చెప్పేసి సీనియర్ మాస్టర్స్ ఎవరో కొంచెం గైడ్ చేస్తే నేను అట్లా ఆచార్య సాంగత్యంలోకి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మేడం గారు నా గురించి అన్ని డీటెయిల్స్ అడిగిన తర్వాత నా ప్రాబ్లం తెలుసుకొని ఆమె ట్రాఫిక్ సిగ్నల్స్ అనే ఒక పుస్తకాన్ని అది చదివి మళ్ళీ 15 రోజుల తర్వాత నా దగ్గరికి రా అన్నారు. అంటే అది ట్యాబ్లెట్ అని కానీ అది ఏమీ తెలియదు నాకు. అది చదవమన్నారు. అప్పుడు జూనియర్ డాక్టర్గా సునీత మేడం గారు ఉన్నారు, ఆవిడ నన్ను గైడ్ చేస్తూ వచ్చారు. అప్పుడు ఈ బుక్స్ అన్ని కూడాను మళ్ళీ అవి మేడం గారి సజెషన్తోనే తెప్పించుకోవడము, ఆ ట్రాఫిక్ సిగ్నల్ అనే బుక్ను చదవడము, చదవమన్నారు, చదివాను, అయిపోయింది. ఆ తర్వాత దాంట్లో ఏమీ అర్థం కాలేదు నాకు. ఈ బుక్ నన్ను ఎందుకు చదవమన్నారా అనుకున్నాను, దీనికి నాకేంటి సంబంధము అనుకున్నాను. అలాగే 9:30కి క్లాస్ జరుగుతుంటే ఒకసారి అట్లా క్లాస్ వింటూ ఉన్నాను. తర్వాత మాస్టరు, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అన్నారు. అప్పుడు నేను అన్నాను, సార్ ఇట్లా నేను ఆచార్య సాంగత్యానికి వెళ్ళాను, మేడం గారు నాకు ఈ పుస్తకం ఇచ్చారు, ఆ పుస్తకం చదివాను, దాంట్లో 44వ పేజీలో ఏమున్నాయో అవన్నీ నాకు ఉన్నాయి సార్. నాకు చర్మానికి సంబంధించి ఉంది, నడుము నొప్పి ఉంది, నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు, నన్ను ఏం చేయమంటారు అని అన్నాను. అంటే ఆయన ఆ, దాంట్లో ఉండే ఆధ్యాత్మిక సిద్ధాంతాలను నువ్వు వంట పట్టించుకోవడమేమ్మా అన్నారు. ఏం అర్థం కాలేదు నాకు. ఇంకా అంటే సార్ అన్నాను. అంటే అదే మా దాంట్లో 10 పాయింట్స్ ఉన్నాయి కదా అవే అన్నారు. ఇంకేమన్నా మాట్లాడితే ఇంకా జూమ్ లో అంతమందిలో నన్ను ఏమన్నా అంటే బాగుండదే అని చెప్పేసి ఓకే సార్ అన్నాను. ఇంకా నాకేం అర్థం కాలేదు ఆయన చెప్పింది కూడా. అంటే ఆ మాస్టర్కి నేను శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడి నుండి నా సోల్ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఏంటి ఈయన 10 పాయింట్స్ అన్నాడు, ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అన్నాడు, ఏంటి నాకేం అర్థం కాలేదే అని ఆలోచన చేశాను. అట్లా ఈ ఆలోచనలోనే ఒక 2 days గడిచింది. ఆ 2 daysకి ఏమైందంటే నాకు ఆ, ఇంకొక మాస్టరు, సీనియర్ మాస్టరు ట్రాఫిక్ సిగ్నల్స్ మీద క్లాస్ చెప్తున్నారు. ఆ క్లాస్లోకి వెళ్ళాను. మా మాస్టరు చాలా బాగా చెప్పారు. అంటే మొత్తం పుస్తకంలో ఉన్నది బాగా ప్రతి పాయింట్ మిస్ కాకుండా అన్ని చెప్పారు. కానీ నాకేం అర్థం కాలేదు. ఆ, మొత్తము నాకు అర్థమైంది ఏమంటే, ఈయన 10 పాయింట్లు అన్నారు కదా, ఆ 10 పాయింట్లు ఏంటి అనేది అర్థమైంది అంతే. ఆ 10 పాయింట్లు ఏంటి అనేది అర్థమైంది. అప్పుడు మళ్ళీ పుస్తకం తీసుకుని చదవడం మొదలు పెట్టాను. అట్లా ఒక్కొక్కసారి చదివేటప్పుడు కొద్ది కొద్దిగా నాకు నేనే ఇంప్రూవ్ అవుతూ వచ్చానన్నమాట. ఒక్కొక్క పాయింట్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. సిద్ధాంతం అన్నారు కదా, అది ఆధ్యాత్మిక సిద్ధాంతం అన్నారు కదా, అంటే సిద్ధాంతము అంటే ఎప్పటికీ మారనిది, ఆధ్యాత్మిక సిద్ధాంతం అంటే ఆధ్యాత్మికతలో ఎప్పటికీ మారనిది అనేది అర్థమైంది. ఆ తర్వాత ఒక్కొక్క పాయింట్ను బాగా
చదవడము, దానిని ఫిజికల్ లైఫ్లో ఎట్లా అప్లై చేసుకోవాలి, స్పిరిచువల్ లైఫ్కి ఎట్లా అప్లై చేసుకోవాలి అని అనుకుంటూ అది ఫాలో అవుతూ వచ్చానన్నమాట. అట్లా కొద్ది రోజులకి నాకేమైందంటే, అంటే ఇది వదలలేదు. కానీ అప్పుడు మేడం ఇంకొక సజెషన్ కూడా ఇచ్చారు. మీరు సామూహిక ధ్యానంలో కాదు పాల్గొనాల్సింది, మీరు వ్యక్తిగత ధ్యానం ఎక్కువగా చేయాలి. రోజుకు 4 గంటల నుండి 6 గంటల వరకు వ్యక్తిగత ధ్యానం చేయండి. మీకు ఇప్పుడు సామూహిక ధ్యానం కాదు అని అన్నారు. ఏం అర్థం కాలేదు. సరేలేని రోజు టైం దొరికినప్పుడల్లా ధ్యానం చేస్తూ వచ్చాను. ఇట్లా చేయంగా చేయంగా కొద్ది రోజులకి నాకు బెడెడ్ అనేది లేకుండా నా పనులు నేను చేసుకునే స్థితికి వచ్చాను. ప్రేయర్లో నిలబడగలుగుతున్నాను. ఒకరి మీద డిపెండెన్స్ లేకుండా నా పనులు నేను చేసుకునే స్థాయికి వచ్చాను. ఇలా బాగా హ్యాపీగా జరుగుతున్నప్పుడు సునీత మేడం గారు నాకు ఒక మాట చెప్పారు. మీరు క్లాస్ చెప్పాలి అన్నారు. నేనేంటి క్లాస్ చెప్పేది, నాకేం తెలుసు కాబట్టి క్లాస్ చెప్పడము అని అంటే, లేదు మీరు టీచరే కదా క్లాస్ చెప్పండి అన్నారు. అక్కడంటే ఏదో చిన్న పిల్లలకు మేము క్లాస్ చెప్పుకుంటా ఉంటాము, అక్కడ ఏమీ తెలియని బిడ్డలు వాళ్ళు. ఇక్కడ ఇంత మేధావులు ఉంటారు, ఇంత జ్ఞానం ఉండే వాళ్ళకు నేనేం క్లాస్ చెప్పాలా, నాకే జ్ఞానం లేదు అని నేను అన్నాను. అంటే అట్లా కాదు, ఇప్పుడు మీరు మీరు ఏ విధంగా తగ్గించుకున్నారు, మీరు ఏం ఫాలో అవుతే మీకు తగ్గింది, ఆ విషయాలే చెప్పు వాళ్ళకి, ఇంకా వేరే విషయాలు వద్దు అని అన్నారు. అంటే నేను అప్పటి వరకు నేను ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తున్నాను, ఆ పుస్తకం చదివినప్పుడు నాకేమీ అర్థం కాలేదు, ఆ పుస్తకంలోని మ్యాటర్ నాకేమీ అర్థం కాలేదు. అది ఏ విధంగా ఆ పాయింట్ను నేను తీసుకున్నాను, ఏం క్యాచ్ చేశాను ఒక్కొక్క పాయింట్లో అనేది అది అర్థం చేసుకున్నాను. కాబట్టి అదే క్లాస్ చెప్పాను అనమాట. ఓ రోజు ఫస్ట్ క్లాస్ చాలా బాగా వచ్చింది, నాకు కూడా సాటిస్ఫైగా అనిపించింది. ఇంకా అప్పటి నుండి మేడం గారు ఆపర్చునిటీస్ ఇవ్వడము, నేను క్లాస్ చెప్తూ ఉండడము జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ మేడం గారు వేరే క్లాసులు ఇవ్వడము, ఇంకా వేరే వేరే సబ్జెక్టుల మీద మనం క్లాసులు చెప్తూ వెళ్ళడము, ఇలా జరుగుతూ నా జర్నీ జరుగుతూ వచ్చింది. ఇట్లా క్లాస్ చెప్పేటప్పుడల్లా కొన్ని కొన్ని పాయింట్స్లో మళ్ళీ వాళ్ళకు క్లాస్ చెప్పడం అనేదే కాదు, నా ఆత్మకు నేనే బాగా ఆ, ఆ, ఎక్కువ నాలెడ్జ్ తీసుకోగలుగుతున్నాను అనమాట. ఒక్కొక్కటి ఇంప్రూవ్ అవుతున్నాను. ఇట్లా ఇంప్రూవ్ అవుతున్నప్పుడు ఎక్కువగా అవకాశాలు జారవిడవకూడదు అనే పాయింట్ నాకు చాలా బాగా బాగా మనసుకు ఆ, వచ్చిందనమాట. అంటే ఎంత సమయమైనా సరే మనము ధ్యానం చేసేదానికి కొంచెం కూడా టైం వేస్ట్ చేయకూడదు. ఏ చిన్న గ్యాప్ దొరికినా మనం ధ్యానం చేయాలా. అలాగే చిన్న చిన్న ప్యాకెట్ బుక్స్ని నేను ఇంకా ట్రావెల్ చేయడం మొదలు పెట్టాను. ఎప్పుడు బ్యాగ్లో ఒక చిన్న బుక్స్ కొన్ని వేసుకొని వెళ్ళిపోవడము, ఎక్కడ కొంచెం టైం అనిపిస్తే ఆ బుక్స్ చదవడానికి ట్రై చేస్తూ ఉండేదాన్ని. అలాగే సజ్జన సాంగత్యము, ఎక్కడ జూమ్ క్లాస్ ఉన్నా కానీ ఓపెన్ చేసేసుకొని క్లాస్లో వింటూ ఉండేదాన్ని. ఇలా అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటూ ఉండేదాన్ని. మేడం వాళ్ళు ఏదైనా క్లాసు అన్నా ఇంకా నాకు వీలైనంత వరకు నేను తప్పనిసరిగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వస్తూ వచ్చానన్నమాట. అట్లాగే ఫిజికల్ లైఫ్లో కూడా ప్రతి అవకాశాలను తీసుకోవడము, నాకు రాదు తెలీదు ఇలాంటి మాటలన్నీ నా నోటి నుండి రావన్నమాట. ఎప్పుడైనా ఏదైనా తెలియకపోయినా అది ఎలా చేయాలి, అది నాకు చెప్పండి అని చెప్పి అడిగి తెలుసుకొని నేను ఆ పని చేయడం చేస్తూ ఉంటాను. అట్లా చాలా విషయాలలో అట్లా ఇంకొకటి బాగా అర్థం చేసుకున్నది ఏంటంటే, మనల్ని బట్టే మన తోడు. అంతకుముందు ఎవరైనా ఏమైనా ఒక మాట అన్నా, ఎవరైనా గొడవలు పెట్టినా, ఏదన్నా అంటే అయ్యో నన్ను అంటున్నారే, వాళ్ళతో అదేంటో ఒక పెద్ద డిగ్రీ సర్టిఫికెట్ లాగా వాళ్ళు నన్ను ఆ మాట అన్నారు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడను, పంతం అనమాట. మళ్ళీ వాళ్ళే నాతో మాట్లాడే వరకు నేను మాట్లాడేదాన్ని కాదు. అట్లా అంత పంతంగా ఉండేదాన్ని. కానీ ఈ పాయింట్ నాకు అర్థమైన తర్వాత ఇంక నేను మా అప్పంటి ఇలాంటివన్నీ వదిలేశాను అనమాట. మనల్ని బట్టే మన తోడు. వాళ్ళు ఏదైనా మనల్ని అంటున్నారు, ఒక మనిషి మనల్ని ప్రేమిస్తాడు, ఒక మనిషి మనల్ని ద్వేషిస్తాడు. ఎందుకు ప్రేమిస్తారు, ఎందుకు ద్వేషిస్తారు? ప్రేమించేటప్పుడు అంటే మనలో మంచి గుణాలు ఉన్నప్పుడు ప్రేమిస్తారు. మనల్ని ద్వేషిస్తున్నారు అంటే మనలో ఏదో చెడ్డ ఉంటేనే కదా వాళ్ళు ద్వేషిస్తున్నారు. అంటే వాళ్ళు అప్పుడు నాకు అర్థమైంది ఏమంటే, మనకు మిర్రర్ అంటే ఫిజికల్ లైఫ్కి మిర్రర్ ఎలాగో మన ఆత్మకు సోల్కి మిర్రర్ అంటే ఎదుటి వ్యక్తులు. వాళ్ళు మనల్ని మాట్లాడుతున్నారు అంటే వాళ్ళల్లో నెగిటివ్ గుణాలేంటి, పాజిటివ్ గుణాలేంటి చూసుకోవాలి. పాజిటివ్ గుణాలు ఏమైనా ఉంటే మనం పెంచుకోవాలి, నెగిటివ్ గుణాలు ఉంటే వాటిని తగ్గించుకోవాలి అనేది తెలుసుకోగలిగినాను. అట్లా ఇంకా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నన్ను బాగా మార్చింది. ఒకరోజు స్కూల్లో మేము సరస్వతి పూజ చేస్తాం ఫ్రైడే ఫ్రైడే.
అలా చేసేటప్పుడు పూజ అయిపోయింది. నేను క్లాస్‌కి వెళ్తూ ఉన్నాను. అంటే పూజలో మేము బొరుగులు, పప్పులు అవన్నీ పెట్టి పిల్లలకి పంచుతామనమాట పూజ అయిపోయిన తర్వాత. అట్లా పూజ అయిపోయింది. నేను క్లాస్‌కి వెళ్తూ ఉన్నాను. అప్పుడు లేట్‌గా వచ్చాడు ఒక అబ్బాయి. వచ్చి మేడం నాకు ప్రసాదం పెట్టండి అన్నాడు. అంటే నాన్న అక్కడే దేవుడి దగ్గరే పెట్టాను చూడు తీసుకో అని చెప్పా. ఆ పిల్లోడు అలాగే నిలబడినాడు. ఏ నాన్న అట్లాగే నిలబడినావు తీసుకో ప్రసాదము అని అన్నా. మీరే పెట్టండి మేడం అన్నాడు. ఎందుకురా అన్నాను. అంటే నేను తీసుకుంటే కొంచెమే తీసుకుంటా మీరిస్తే ఎక్కువ ఇస్తారు అని అన్నారు. అప్పుడు అది నా మనసుకి ఎక్కడో తగిలిందనమాట. అంటే మనమై దేవుణ్ణి ఆత్మపరంగా మనము కోరి సాధించాలి. ప్రాపంచికంగా కోరి సాధించకూడదు. అంటే మనమై కోరితే తక్కువ వస్తుంది. అదే విశ్వం ఇస్తే భగవంతుడిస్తే మనకు చాలా ఇస్తాడు అనేది నాకు అట్లా చిన్న ఎక్స్పీరియన్స్‌గా నాకు అర్థమైంది. ఇట్లా నేను ఈ పాయింట్స్‌ను దృష్టిలో పెట్టుకొని నేను నాకుండే సమస్యని నేను తగ్గించుకోగలుగుతూ ఉన్నప్పుడు, నాకు ధ్యానంలో ముఖ్యంగా నాకు తెలిసిందేమంటే, నేను సపోర్ట్ లేదు అని ఎప్పుడు ఫీల్ అయ్యానో, అప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది అన్నట్లుగా నా ఇన్నర్ నాకు చెప్పిందనమాట. ఏంటి సపోర్ట్ లేదు అని అనంటే, 2012లో మా మదరు ఆహ్, కాలమయ్యారు. ఆ తర్వాత అదే టైంలో ఈ ప్రసన్న మేడం వాళ్ళు వీళ్ళందరూ ట్రాన్స్‌ఫర్ మీద వెళ్ళిపోయారు. అప్పుడు నాకు ప్రపంచం మునిగిపోయినంత బాధ. స్కూలుకి వెళ్ళినా ఎవరు లేరు. ఇంట్లో అమ్మ లేదు. నాకు మామూలు బాధ కాదు. అంత సివియర్‌లో డిప్రెషన్‌లోకెళ్ళిపోయాననమాట. నాకు సపోర్టే లేరు. ఎవ్వరు లేరు. ఇంక నేను ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇంట్లో మా భర్త ఉండాడు, పిల్లలుండారు, ఇంకా అందరూ ఉన్నారు. నన్నెంతో చూసుకుంటున్నారు. అయినా కూడా వాళ్ళకేదో వండి పెట్టేసినానో, వాళ్ళకేదో ఇచ్చేసినానో, ఏదో నేను సర్వం కోల్పోయిన పరిస్థితులలోకి వచ్చేసాను. అప్పుడు ఎప్పుడైతే నేను అట్లా సర్వస్వం పోయింది, నాకు సపోర్ట్ లేదు అని ఎప్పుడు ఫీల్ అయ్యానో, ఆ ఫీల్ నాకు సపోర్ట్‌గా ఉండే వెన్నెముకకొచ్చేసిందనమాట. ఇది నా ఇన్నర్ వాయిస్ నాకు చెప్పింది. ఇది చెప్తున్నప్పుడు ఇంకా అది అర్థమైన తర్వాత నాకు అనలైజ్ చేసుకున్నాను. మన లైఫ్ ఒక ట్రైన్ జర్నీ లాంటిది. మనతో పాటు ఎంతోమంది ఎక్కుతారు. వాళ్ళ గమ్యం వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు. అంటే మనకు ట్రైన్ జర్నీలో మంచి వాళ్ళు కలవచ్చు, చెడ్డ వాళ్ళు కలవచ్చు. అట్లా మంచి వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మనకు బాధనిపిస్తుంది. ఇట్లా నాకు నేను సర్ది చెప్పుకుంటూ ఉండే టైంలో ఇక్కడ కూడా ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది. ఆ టైంలో టీసీలు ఇచ్చేస్తున్నాం. టీసీలు అంటే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకు రికార్డ్ షీట్స్ ఇచ్చేస్తే వాళ్ళు సిక్స్త్‌లో జాయిన్ అవుతారు. అట్లా ఫిఫ్త్ క్లాస్ అబ్బాయికి టీసీలు ఇచ్చేస్తున్నాం. అప్పుడు వాళ్ళ తమ్ముడు బాగా ఏడుస్తున్నాడు. గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. అప్పుడు "ఎందుకు నాన్న ఏడుస్తున్నావు?" అనంటే, "అన్న ఎళ్ళిపోతున్నాడు కదా!" అని ఏడుస్తున్నాడు. అంటే, "అవును నాన్న అతనికి ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది. అతనెళ్తాడు. నువ్వు కూడా ఇప్పుడు థర్డ్ క్లాస్ కదా! నువ్వు 2 ఇయర్స్ తర్వాత నీకు ఫిఫ్త్ అయిపోతుంది. అప్పుడు నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు నీకు మేమంతా ఉన్నాం గదా! ఏడవకూడదు" అని నచ్చజెప్పాను. నచ్చజెప్తే అప్పుడు నాకు ఇన్నర్‌లో నాకనిపిస్తుంది నీ పరిస్థితి కూడా అదే కదా! అని. అంటే ఆహ్, వెళ్ళిన వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు నువ్వు కూడా థర్డ్ క్లాస్‌లో ఉండే బిడ్డలాంటి దానివే కదా! నువ్వు కూడా ఫిఫ్త్ క్లాసు చేరిపోతే అంటే నువ్వొచ్చిన టైం కూడా అయిపోతే నువ్వు కూడా వెళ్ళిపోతావు కదా! అంత మాత్రానికి నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నట్లుగా నాకు నాకే అనిపించిందనమాట. ఇట్లా చిన్న చిన్న ఎక్స్‌పీరియన్సెస్ నన్ను చాలా మార్చాయి. అలాగే గడ్డిమేటు అనేది ఒకటి నాకు చాలా ఒకసారి మా వారికి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఇట్లే ప్యాకెట్ బుక్ తీసుకొని చదువుదాము అని తీశాను. చ తీస్తేను అప్పుడు ఈ గడ్డిమేటులో అంతకుముందు ఎన్నో సార్లు చదివాను. ఎంతోమంది మాస్టర్స్ కూడా నాకు చెప్పేటప్పుడు విన్నాను. అప్పుడు నాకేం అనిపించలేదు. ఏంటి ఏదైనా పదే పదే పునరావృతం చేసుకోవడాన్ని గడ్డిమేటంటారు. మంచి విషయాలు పునరావృతం చేసుకోవాలా, చెడ్డ విషయాలు పునరావృతం చేసుకోకూడదు. అంతవరకు అర్థమయ్యింది. కానీ ఆ రోజు నాకు వచ్చిన రియలైజేషన్ ఏమంటే, ఇది నీలో కూడా ఉంది అనేది నా ఇన్నర్ నాకు చెప్తా ఉంది. ఇది నీలో కూడా ఉంది, ఇది నీలో కూడా ఉంది అని. అంటే నాకర్థం కాలేదు. ఏంటి గడ్డి వేసే గుణం నాలో ఏముంది అని చెప్పేసి నన్ను నేను అనలైజ్ చేసుకున్నాను. ఎవ్వరికీ చెప్పకపోయినా మనలో గుణాలు మనకు తెలుస్తూనే ఉంటాయి. అట్లా ఒక్కొక్క గుణాన్ని నేను అనలైజ్ చేసుకుంటూ వస్తున్నాను. నాలో ఏం చెడ్డ గుణాలున్నాయని ఒక్కొక్కటి చూస్తూ వస్తే మనమేమి చిన్నప్పటి మంచి వాతావరణంలో పెరిగిన వాళ్ళమే. మనకేం అవలక్షణాలు, అవ అవ అవకతవకలు ఏమీ లేవు. ఇంకా ఏంటి అని ఆలోచించినప్పుడు ఒకటి ఎవరైనా నన్ను ఏమైనా ఒక మాట అన్నారంటే, నేను దాన్ని పదే, పదే, పదే రికలెక్ట్ చేసుకుంటూనే ఉంటాను.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మా వారు ఏదైనా ఒక చిన్న మాట అన్నారనుకోండి, ఇంక అస్సలు భరించలేను. అట్లని ఎదురుపడి గొడవలు పడను. అది ఆయన ఆ మాట అన్నారే, నన్ను ఎందుకు అన్నారు, ఆ మాట అన్నారు, ఇది మనసులో పెరుగుతూనే ఉంటుంది. అది ఒక రోజు 2 రోజులు కాదు, సంవత్సరమైనా మర్చిపోను ఆ మాట. అదే స్కూల్కి పోయినాను అనుకో, మా హెచ్ఎం ఏమన్నా అన్నారనుకో, నేను ఇంత వర్క్ చేస్తున్నా కదా, ఇంత సిన్సియర్ గా ఉన్నా కదా, ఈయన ఎందుకు నన్ను ఇలా మాట్లాడారు అనేసి అట్లాగే దాన్ని లాక్కుంటూనే ఉంటాను. అది చెడ్డ గుణం అనేది మనకు తెలియదు కదా. ఆ ఇదే కదా నేను పునరావృతం చేసుకుంటూ ఉన్నాను. ఇది నేను రియలైజ్ అయ్యాను అనమాట. అప్పటి నుండి బాగా ఆలోచించాను. ఏ విషయమైనా కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడేసుకోవాలి. అవును. లేదు, కొందరితో మనము ఎదురుపడి మాట్లాడలేము. వాళ్ళతో ఇది చేయలేము అనమాట. మన అఫీషియల్స్ తో మనం ఎప్పుడు మాట్లాడలేం కదా. అలా మాట్లాడలేనప్పుడు లీవ్ ఇట్, వదిలేయాలి. అది తెలుసుకోగలిగినాను. ఈ 2 గుణాలు నాలో చాలా మార్పు తెచ్చాయి. ఏది సపోర్ట్ లేదు అని ఫీల్ కాకూడదు. ఎప్పుడు కూడాను చెడ్డ విషయాలను దేన్ని కూడా పునరావృతం చేసుకోకూడదు. ఈ 2 ఎప్పుడైతే బాగా మార్చుకోగలిగినానో అప్పుడు నాలో ఉండేటటువంటి సమస్య అనేది తగ్గుముఖం పట్టేసిందనమాట. ఇలా జరుగుతున్నప్పుడు ఒకసారి ఏమైందంటే, నాకు స్కిన్ ప్రాబ్లం కూడా ఉంది అని చెప్పాను కదా. ఇది 2015లో నేను అబ్జర్వ్ చేశాను. అంతకుముందు నాకు తెలియదు. ఈ కీళ్ళ సమస్య, ఈ స్కిన్ ప్రాబ్లం ఇవన్నీ మా మదర్‌కి ఉండేటివి. అంటే ఇది కూడా ఒక హెరిడిటీ అని అనుకున్నాను. కానీ అప్పుడు 2015లో నాకు ఉంది అని తెలుసు కానీ, ఈ నడుము నొప్పి సమస్య ముందర దాన్ని పెద్ద పట్టించుకోలేదు. ఎప్పుడైతే నేను ఈ జర్నీ చేస్తున్నానో, వజ్ర కవచము అని ఒక గ్రూప్ స్టార్ట్ చేశారు. స్కిన్ డిసీజెస్ ఉండే వాళ్ళందరూ కూడాను ఈ వజ్ర కవచంలోకి రావచ్చు అని. అప్పుడు అబ్జర్వ్ చేసుకున్నాను. నాకు కూడా స్కిన్ సమస్య ఉంది కదా, నేను కూడా ఆ గ్రూప్‌లోకి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అప్పుడు ఆ గ్రూప్‌లోకి జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే అక్కడ వింటూ ఉన్నాను. దేవి మేడం గారితో ఒకసారి కౌన్సిలింగ్‌కి వచ్చారు. అప్పుడు నా ప్రాబ్లమ్ చెప్పాను. అంటే ప్రాబ్లమ్ అంటే ఎండకు వెళ్తే బాగా నాకు మంట వచ్చేస్తుంది. చర్మం అంతా కమిలినట్లు అయిపోతుంది. బాగా తెల్లటి మచ్చలు వచ్చేస్తాయి. ర్యాషెస్ వచ్చేస్తాయి. ఇది నా ప్రాబ్లమ్. అలా ఉండేది. మొఖం మీద, చేతుల మీద ఇలా వచ్చేసేదనమాట. విపరీతమైన నవ్వలొచ్చేస్తాయి. అలా ఉండేది. ఇది విషయం చెప్పినప్పుడు మేడం గారు ఫస్టు ముఖ్యంగా ఆత్మాయనము, జీవాత్మ ప్రాపంచిక నియమాలు, టోల్‌టెక్ 4 ఒప్పందాలు, భావనా శక్తి, ఈ బుక్కులన్నీ ఫస్టు మేజర్‌గా చదవాలండి. మీరు ఇవన్నీ చదివేసి మళ్ళా ఆహ్, అడగండి. నెక్స్ట్ వీక్‌లో అడగండి అని చెప్పారు. సరే అని చెప్పేసి ఆ బుక్స్ కూడా కొనుక్కున్నా. అవి కూడా చదువుతూ వస్తున్నాను. కానీ నాకు ఏ ఇంప్రూవ్‌మెంటు లేదు. మళ్ళీ ఒకసారి అడిగాను మేడం గారిని, "మేడం నాకేం ఇంప్రూవ్‌మెంట్ లేదు. అట్లా అంటేను, మీరు ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి" అన్నారు. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం అంటే నేనేం పెద్ద కోప్పడే వ్యక్తిని కాదు. ఇంకా అట్లని ఏమి కాదే. ఇంకేం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. స్కూల్‌లో పిల్లలు అల్లరి చేస్తారు. వాళ్ళని ఏదైనా ఒక మాట మామూలుగా అరుస్తాము. ఇంకా అట్లా ఉంటాం. అంతే తప్ప ఇంకా ఎమోషన్స్ ఏమున్నాయి అన్నట్లుగా అనిపిచ్చింది. ఇంకా సరే నాకేం అర్థం కాలేదు. ఇలా జర్నీ చేస్తున్నంతలో లాస్ట్ ఇయర్ 2025లో నాకు వైరల్ ఫీవర్ అటాక్ అయింది. విపరీతమైన కీళ్ళ నొప్పులు. కీళ్ళకే కొట్టేసింది. డాక్టర్ దగ్గరికి పోతే ఏమన్నారంటే, బి12 విటమిన్ బాగా తగ్గిపోయింది. అట్లా మీరు బి12 ఇంజెక్షన్స్ ఏసుకోవాలి అట్లా అన్నారు. ఇట్లా జరుగుతుంది. నాకు ఎంత ప్రాబ్లమ్ అంటే, కనీసం ఆటో ఎక్కడం కూడా చేతకానంత పరిస్థితి వచ్చేసింది. బండి నడపడం కథ పక్కన పెట్టి, ఆటో ఎక్కడం కూడా రాలేదు. అంత హైట్ కూడా కాలు ఎత్తలేకపోతున్నాను. అంత ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఒక్కసారి సునీత మేడం గారు నాకు కాల్ చేశారు. "ప్రవీణ మేడం గారు మిమ్మల్ని కలవాలంటున్నారు. ఒకసారి రండి మేడం" అన్నారు. "మేడం నా పరిస్థితి ఇట్లుంది, బాగలేదు" అని అన్నాను. అంటే, "లేదు, మీరు ఒక్కసారి మేడము ఎందుకో మిమ్మల్ని కలవాలంటున్నారు, రండి" అన్నారు. సరే అని ఆటోలోనే వచ్చాను. మేడం గారిని కలిసాను. మేడంతో మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా క్యాజువల్‌గా ఇదే వచ్చిందనమాట. ఇట్లా స్కిన్ ప్రాబ్లమ్ గూడా ఉంది మేడం నాకు అట్లా అని చెప్పాను. దానికోసం ఇట్లా జీవాత్మ ప్రాపంచిక నియమాలన్నారు. అది అప్పుడే మేడం దగ్గరికెళ్ళేటప్పుడే నాకెందుకో అది బాగా కనెక్ట్ అయింది ఆ బుక్కు. బాగా చదివాను మేడం అని చెప్తే అప్పుడు మేడం అన్నారు, "ఇదో నీకోసమే పీజీ గార్డ్స్ అంతా ఈడ వెయిట్ చేస్తున్నారు. పీజీస్ అంతా మీరు వాళ్ళకి స్వాధ్యాయంతో జీవాత్మ ప్రాపంచిక నియమాలు మీరు వాళ్ళకి స్వాధ్యాయం చేసి చెప్పాలి. ఒక 3 మెంబర్స్ ఉన్నారు" అని మేడం వాళ్ళు పరిచయం చేశారు. ఓకే మేడం, తప్పకుండా చేస్తాను అన్నాం. వెంటనే సునీత మేడం గారు మరుసటి రోజుటికే జూమ్ సెక్షన్‌ని ఆహ్, ఏర్పాటు చేసేశారు.
అక్కడే ఇంకా ఒక 5 మెంబర్స్ యాడ్ అయ్యాము. ఆమె ఇట్లా జీవాత్మక ప్రాపంచిక నియమాలు అనేది స్టార్ట్ చేసాము. అట్లా కొందరు కొందరు స్టార్ట్ అవుతూ స్వాధ్యాయం చాలా చక్కగా జరిగేదన్నమాట. జీవాత్మ ప్రాపంచిక నియమాలు, భావనాశక్తి ఇలా చెప్పుకుంటూ పోయాము. దీంతో పాటు అప్పుడు మేడం గారి దగ్గర ఉన్నప్పుడు వెంటనే మేడం గారు ఏమన్నారంటే, సునీత మేడం గారు, మేడం రేపు సండే మీరు అర్షడ్ వర్గాలు క్లాస్ చెప్పాలి అన్నారు. అంటే వెంటనే ప్రవీణ మేడం గారు ఏమన్నారంటే, మేడం అర్షడ్ వర్గాలు కాదు, చర్మం మీద, స్కిన్ మీదే మేడం క్లాస్ చెప్తారు అని అన్నారు. మేడం నాకు తెలియదు మేడం అన్నాను. లేదు, ఇక్కడే వజ్రకవచం అనే ఒక పుస్తకం ఉంటుంది, తీసుకొని పో, ప్రిపేర్ అయ్యి చెప్పేసేయండి అని అన్నారు. అట్లా వజ్రకవచం అనే పుస్తకాన్ని నేను ఆ రోజు అక్కడ చర్మం మీద క్లాస్ చెప్పాను, అలివేలు మంగ పిరమిడ్ సెంటర్ లో. అలా చెప్తున్నప్పుడు నాకు అర్థమైనది ఏమంటే, నేను అంతకుముందు ఒకటే ఆలోచించేదాన్ని, నా చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళకి ఎవరికీ లేని సమస్య నాకే ఎందుకు వచ్చింది. నేనేమో సైన్స్ టీచర్నే కదా, అన్ని పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటాను, బాగా హెల్తీగానే ఉంటాను, హెల్తీగానే అన్ని చేస్తుంటాను, కానీ నాకే ఎందుకు ఇలా వచ్చింది, అందరూ బాగున్నారు కదా, ఇలా ఆలోచించేదాన్ని. కానీ ఆ పుస్తకము నేను ప్రిపేర్ అయ్యి అక్కడ క్లాస్ చెప్పేటప్పుడు నాకు అర్థమైంది ఏమంటే, ఈ చర్మ సమస్యలన్నీ వృద్ధాత్మకే వస్తాయి. వృద్ధాత్మలకు అంటే బాగా ఆత్మ పరిణతి ఉండే వాళ్ళకే వస్తుంది. కానీ వాళ్ళు 80% ఆధ్యాత్మికతలో ఉంటారు. కానీ 20% ఎక్కడో డీవియేట్ అవుతూ ఉంటారు. ఆ 20% డీవియేషన్ ని మళ్లించడం కోసమే, గుర్తు చేయడం కోసమే ఈ చర్మ సమస్యలు వస్తాయి అనేది ఆడ అర్థమైంది. ఆ 20% డీవియేషన్ ఏంటి అనేది అర్థం కాల నాకు. సరే, ఇది జరుగుతున్నప్పుడే ఇందుమతి మేడం గారు 21 days స్కిన్ వర్క్ షాప్ అనేది పెట్టారనమాట. అక్కడ ఇంకా సరే, అప్పుడు వర్క్ షాప్లు అయితే అంతకుముందు పెట్టున్నారంట. అప్పుడు కానీ తెలిసింది, కానీ మార్నింగ్ 11 to 12 అనేటప్పటికి నాకు అది స్కూల్ టైం కాబట్టి అక్కడ జాయిన్ కాలేకపోయాను. మళ్ళా సెకండ్ టైం అన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, ఎట్లా అవుతా అట్లా అవుతుందని. కానీ మేడం వాళ్ళు అందరినీ ఉద్దేశించుకొని 8 to 9 క్లాసులు కండక్ట్ చేశారు. అప్పుడు ఆ క్లాసులకి వెళ్తే 21 days 21 మాస్టర్స్ అద్భుతమైన క్లాసులు చెప్పారు. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క రకమైన క్లాసులు ఇచ్చారు. అక్కడ నేను తెలుసుకున్న విషయాలు ఏమంటే, ఫస్ట్ లక్ష్మీ పార్వతి సరస్వతి. ఎక్కడ మనము లక్ష్మి ఓకే అయిపోయింది, మన దగ్గర ఆ, ఉద్యోగం చేస్తున్నాం, డబ్బులు వస్తుంది, లక్ష్మి మనకు కావలసినంత ఉంది. ఆ, పార్వతి, ఇంకా మనం ఆధ్యాత్మికతలోకి కూడా వచ్చేసాము కాబట్టి అక్కడ కూడా మనం ముందుకెళ్ళాము. ఇంకా మిగిలింది సరస్వతి. సరస్వతి అంటే మనకి ఇప్పుడుండే నాలెడ్జ్ కాకుండా ప్రతిరోజు ప్రతి సెకండ్ మనము ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. నైట్ పడుకుండే టయానికి మనకు ఏమన్నా కొత్త విషయం ఈ రోజుకి మనం ఏమన్నా కొత్త విషయం నేర్చుకున్నామా? అది ఒక పాట కావచ్చు, పద్యం కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు, కంప్యూటర్ లో కావచ్చు, ఒక ఫోన్ ఆపరేటింగ్ కావచ్చు, ఇలాంటిది ఏదైనా కానీ. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఏమంటే, నిన్ననే ఆ, యోగిమల వరానికి లో పుస్తకాలు ఉన్నాయి, మీ పిల్లల పుస్తకాలు, ఆడ మీరు కావాలంటే అక్కడికి పోయి తెచ్చుకోండి, మీకు షార్టేజ్ ఉంటేనో అని చెప్పి మెసేజ్ పెట్టారు. అక్కడికి వెళ్ళడానికి నాకు ఎప్పుడు వెళ్ళలేదు, నాకు తెలియదు. అది మ్యాపింగ్ లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనేది తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. మామూలుగా అది సిల్లీగా అనుకుంటారు. నాకు అంతవరకు ఎప్పుడు మ్యాప్ పెట్టుకొని పోయేది తెలియదు. మా వారిని అడిగితే, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు చెయ్యవు పెట్టవు పో అని అనేవాళ్ళు. అట్లా అందుకని చెప్పేసి ఆ రోజు నిన్ననే మ్యాప్ ఓపెన్ చేశాను, అంత డైరెక్షన్స్ పెట్టుకున్నాను. ఇంకా ఏంటి ఇది ఓపెన్ కాలేదే అనుకుంటూ ఉన్నాను. అంతలో మా కొలికి పక్కకు వచ్చి, స్టార్ట్ అని కొట్టండి మేడం అన్నారు. అంటే అంటే ఆ స్టార్ట్ అనే బటన్ నేను నొక్కడం అనేది ఎప్పుడు చేయట్లా. ఆ, అది నిన్న కొత్త విషయంగా అనిపించింది నాకు. అది స్టార్ట్ అనేది కొట్టుకున్నాను, అది డైరెక్షన్స్ చెప్పింది. ఆ డైరెక్షన్స్ ప్రకారం నేరుగా స్కూల్కి వెళ్ళిపోవడం, పుస్తకాలు తీసుకొని మళ్ళీ తీసుకొని వచ్చేయడం జరిగింది. అంటే అక్కడ ఒక కొత్త విషయం నేర్చుకున్నాను నేను. అంటే మ్యాప్ పెట్టుకొని ఎలా వెళ్ళాలి, ఎలా డైరెక్షన్స్ తీసుకొని వెళ్ళాలి అనేది కొత్త విషయం నేర్చుకున్నాను. అంటే అది అందరికీ పాత విషయం కావచ్చు, నాకు అది కొత్త విషయం. ఈ విధంగా ప్రతిరోజు మనం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటే మనకు అదే సరస్వతి అన్నమాట. అది ఒకటి. ఇంకా రెండవది వచ్చేసి, చేతులకు నాకు బాగా ప్రాబ్లం అనిపించేది కదా. అందుకు ఏంటి ప్రాబ్లం అని అంటే, ఇచ్చిపుచ్చుకోవడాలలో తేడా ఉంటుంది అని చెప్పారు. అంటే ఇవ్వడము నాకు చిన్నప్పటి మన ఇంట్లో మన పెద్దోళ్ళు ఏం చెప్పారు, మా పెద్దోళ్ళు అయితే ఆ ఇవ్వడం అంటే ఓకే గాని ఎవరిని ఏమీ అడగకూడదు, అట్లా అది చాలా పెద్ద తప్పు, ఎవరిని ఉన్నంతలోనే బతకాలి, ఇలా నేర్పించేవాళ్ళు. అంటే ఎవరినన్నా ఏమన్నా అడిగితే తప్పు అనేది నా మైండ్ లో పడిపోయింది. అప్పటి ఎవరిని ఏమీ అడగను. ఇంట్లో కూడా ఎవరిని ఏమీ అడగను. నా ఏముంటే అది చూసుకుంటా ఉంటాం అనమాట. అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి
ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం ఎప్పుడు తెలీదు. ఎవరిని డొనేషన్స్ అడగడం కూడా నాకు తెలీదు. అలా కాబట్టి ఇక్కడ తెలుసుకున్నదేమంటే కనీసం ఇప్పుడు ఒక దానికి ఒక రూ. 1000 ఇవ్వాల్సి ఉంటుంది. నా దగ్గర రూ. 1000 లేదు. రూ. 100 నా దగ్గర ఉంది. కానీ ఆ మిగిలిన 900ని కూడా డొనేషన్స్ రూపంలో వాళ్ళని వీళ్ళని అడిగి సేకరించి రూ. 1000గా ఇవ్వచ్చు. కాబట్టి డొనేషన్స్ ఎట్లాంటివి తీసుకోవడము అంటే ఏదో ఇంక వాళ్ళని నాకు అది కావాలి, ఇది కావాలి అని అడిగి తీసుకోవడం కాదు. ఇలా తీసుకోవడం అనేది ఇది ఈ పద్ధతిలో కూడా తీసుకోవాలి. కాబట్టి తీసుకోవడం కూడా నేర్చుకోవాలి అనేది నాకు అక్కడ అర్థమైందనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే నాకు ఇంగ్లీషు బాగా అనర్గళంగా మాట్లాడాలని ఇష్టం. అంటే ఇంగ్లీష్ వచ్చు. ఇంగ టీచర్లం కదా! బాగా ఎంఏ వరకు ఎంఏడ్ వరకు చదివేసాము. కాబట్టి బాగా రాస్తాము, బాగా చదువుతాము, ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము అన్నీ బానే ఉన్నాయి. కానీ ఫ్రీగా మాట్లాడాలి అంటే ఏదో భయము, ఫంకు. కానీ ఎప్పుడు అనర్గళంగా మాట్లాడతాము అనేది అది ఉండేదనమాట. ఇప్పుడు అది నేర్చుకోవాలి అనే దాంట్లో అది నేర్చుకోవాలనేది ఒకటి. ఇంకోటి మనము చిన్నతనం నుండి ఏదో డాక్టర్‌నవ్వాలి అనేది అదో పెద్ద కోరిక నాకి. దానికోసం ఎంతో కష్టపడ్డాను, ఎంతో చేశాను. కానీ డాక్టర్‌ని కాలేకపోయాను. ఇట్లా టీచర్ ఫీల్ అనేది నాలో ఉండిపోయిందనమాట. నేను డాక్టర్‌ని కాలేకపోయానే అని చెప్పేసి. అట్లా ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్స్ అన్నీ ఇప్పుడు చెప్పినప్పుడు మేడం గారు అదే ఇవన్నీ గూడా ఇక్కడ రెక్టిఫై చేసుకోవచ్చు కదా! అని చెప్పి మేడం గారు ఇవన్నీ చెప్పారనమాట. ఇట్లా అన్నీ కూడాను ఇవన్నీ సజెషన్స్‌తో మేము ఇవన్నీ తెలుసుకోగలిగాను. ఇవన్నీ తెలుసుకొని, ఇవన్నీ ఇప్పుడు ఆచరణలోకి తీసుకొని వస్తుంటే, ఇప్పుడు ఏమో తెలీదు కానీ మొన్న కూర్చోనుంటే ఒక మా మేడం వాళ్ళే అన్నారనమాట. "మేడం ఇప్పుడు మీ ఫేస్ కొంచెం బాగా తెలుస్తుంది. ఇక్కడ, ఇక్కడ అంతా బ్లాక్ పోయేసింది. బాగా ఉంది ఫేసును. అలాగే మీ చేతులు గూడా బాగా నైస్‌గా కనిపిస్తున్నాయి. ఏం వాడుతున్నారు?" అన్నారు. అప్పుడు చూసుకుంటే నిజంగానే చాలా అప్పుడు ముందైతే బీటలు వారినట్లుగా ఉండే చర్మము, ఇప్పుడు మచ్చలు కొద్దిగా దగ్గర నుండి చూస్తే కనిపిస్తున్నాయి కానీ, బాగా తగ్గాయి. దాదాపు 60, 70% బాగా నయమని నాకే హ్యాపీ అనిపిస్తా ఉంది. అలాగే నిన్న ఫంక్షన్‌కెళ్తూ ఉండి ఒక ఫోటో తీసుకొని ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్ చేశాను. షేర్ చేస్తే మా పాప వెంటనే ఫోను చేస్తోంది. అమ్మ ఇప్పుడు చాలా బాగా కనిపిస్తుంది నీ ఫేసు, నీ చేతులు. ఏం వాడుతున్నావు నువ్వు? అనంటే నవ్వాను. నవ్వితే ఇప్పుడు నువ్వేం ఫాలో అవుతున్నావో అదే కంటిన్యూ‌గా ఫాలో అయిపో. ఇంకొక 1 ఇయర్ వరకన్నా అప్పుడు ఇంకా బాగా క్లియర్ అయిపోతావు. చాలా బాగా ఉంది ఇప్పుడు నీకు అని తను చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఇట్లా స్పిరిచువల్ టాబ్లెట్స్ నాకు ఎంతో ఇచ్చింది. నడుము నొప్పి తగ్గింది. మెడ నొప్పి తగ్గి బెల్ట్ తీసేసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ ఏదైనా కొంచెం ప్రాబ్లము అని అనిపించినా కూడాను, మళ్ళీ నేనెక్కడ డీవియేట్ అయ్యాను అని నన్ను నేను చెక్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ నుండి ఆ సిట్యుయేషన్స్‌కు తగిన ఇవి అన్నీ గ్రహించి వాటిని రెక్టిఫై చేసుకున్నప్పుడు నేను మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి రాగలుగుతున్నానండి. ఈ విధంగా నాకు చాలా అద్భుతంగా స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో నేను ద్వారా నా ఆరోగ్యాన్ని నేను బాగా చేసుకోగలిగాను. నా ఆధ్యాత్మిక గురువులందరికీ ధన్యవాదాలు మేడం. ఇది ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎంతోమంది గురువులు నాకు సహాయం చేశారు. అందరి ద్వారానే నేను ఈరోజు హెల్త్‌ను బాగా క్లియర్ చేసుకొని, నేనెంతో అద్భుతంగా ఈరోజు ఒక మనిషిగా, ఒక ఆధ్యాత్మికతలో కొంచెం ముందుకు వెళ్తూ, ఒక క్లాసులు చెప్పడం కానీ, ఏదన్నా గైడెన్స్ ఇవ్వడం కానీ చేయగలుగుతున్నాను అంటే, అంతా కూడాను నా ఆధ్యాత్మిక గురువులైనటువంటి స సునీత మేడం గారికి, లక్ష్మీ ప్రసన్న మేడం గారికి, ఇంకా ప్రవీణ మేడం గారికి, ఇందుమతి మేడం గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంగా పరోక్షంగా కూడాను సజ్జన సాంగత్యాలలో ఎంతో మంది మాస్టర్స్ ఎన్నో అద్భుతమైన విషయాలను చెప్పారు. వాళ్ళు చెప్పిన వాటిని కూడా నేను ఆచరిస్తూ వస్తున్నాను. దానివల్ల కూడా నేను ఎంతో ముందుకు వెళ్తున్నాను మాస్టర్స్. అందరికీ ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ మేడం.